గులామ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. గద్వాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన టాటా బాబు. నేషనల్ హైవేను మంజూరు చేయమని వినతి పత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సంతోష్. పోలీసుల తనిఖీలో 60 లక్షల నగదు స్వాధీనం. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల. నిన్న బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. బీజేపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్. తెలంగాణలో రేపు స్కూలు కాలేజీలకు సెలవు. ఈ నెల 16న ఆటోలు బంద్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు. మెస్ సరిగా లేదని రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభకు అనుమతించిన ఎస్పీ. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టిప్పర్ ఢీ కొట్టి 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. నేడు మేడారం కన్నెపల్లిలో గుడి మెలిగే పండుగ. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడి మెలిగే పండుగ అని తెలిపిన పూజారులు. సమ్మక్క సారలమ్మ ఆలయాల పైకప్పును గడ్డితో కప్పనున్న పూజారులు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ రాములతో కలిసి నేషనల్ హైవే సెక్రటరీ అనురాగ్ జైకి గద్వాల మీదుగా నేషనల్ హైవేను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. గద్వాల నియోజకవర్గం గుండా వెళ్లే రహదారైన NH44 నుండి NH167 ఎర్రవల్లి చౌరస్తా నుండి రాయచూర్ వరకు వెళ్లే 700 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లతో మంజూరు చేయాలని, దీని ద్వారా గద్వాల జిల్లా కేంద్రంలో 3 రాష్ట్రాలకు సులువుగా అనుసంధానం ఏర్పడుతుందని, అభివృద్ధికి తోడ్పాటు ఏర్పడుతుందని నేషనల్ హైవే సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. దీనికి గాను సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది. వ్యవసాయ విస్తరణాధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లోకరాజ్ ఆధ్వర్యంలో సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవింద్ నాయక్, ఏడీఏ సక్రియ నాయక్, ఏఈఓలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అధికారులు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కేఎస్ఎం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న అనంత్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీకి చెందిన జిలాన్ సుమన్ అనే వ్యక్తి నుండి ఎలాంటి ఆధారాలు లేని 60,000 లక్షల నగదును కర్నూలు తాలూకా సబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన 60 లక్షల నగదును రెవెన్యూ అధికారుల సమక్షంలో మొత్తాన్ని అప్పగించారు. ఈ తనిఖీలో పాల్గొన్న కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్, సబ్ ఎస్ఐ పృథ్వీరాజ్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక బీజేపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు ఉపాసన తాత అపోలో హాస్పిటల్లో ఎండీకి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండడంతో అప్పటి నుంచి మొదలు పెట్టారని, చిరంజీవి బీజేపీలో చేరితే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని, అందుకే చిరంజీవి బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా వెళ్లకుండా అడ్డుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే బీజేపీ నాయకత్వంతో ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో కూడా హిందూ మతం గురించి మాట్లాడారు. కానీ చిరంజీవికి గతంలో బీజేపీతో అనుబంధం లేదు. రామ్ చరణ్ మరియు చిరంజీవి బీజేపీకి మద్దతు ఇస్తే తెలంగాణలో బీజేపీకి వారి అభిమానులు, కమ్యూనిటీ వారు కూడా సహజంగానే మద్దతు ఇస్తారని, సీమాంధ్ర సీట్లర్లు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతారని, ఇది కాంగ్రెస్ కు నష్టం కలిగించే పరిణామం అని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసుల నియామక మండలి టీఎస్ఎల్పీఆర్పీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలను ఫైనల్ చేస్తూ నేడో రేపో టీఎస్ఎల్పీఆర్పీ తుది ప్రకటన చేయనుంది. జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్ఆర్బీ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసులు, జైలు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్పీఆర్పీ నిరుడు అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణలో ఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుండి ఎవరైనా దేవాలయ రూములు కావాలనుకునే వారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. బీజేపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన బాబు మోహన్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విష్ బాలసుమన్లలో ఒకరు పోటీ చేశారని విస్తృతంగా సమాచారం జరిగింది. మంగళవారం ప్రస్తుతం ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ కు సమాచారం అందించారు. సిపిఐ ఎంఎల్ నుండి టీడీపీలో చేరిన అనంతరం కొప్పుల ఈశ్వర్ మొదటిసారి 1994లో మేడారం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభించిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్ 2004లో మేడారం అసెంబ్లీ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 మేడారం, 2009, 2010లో ధర్మపురి నుండి వరుసగా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం 2014లో విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విష్ గా చేరారు. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేకి గెలుపొందిన అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఏ మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవు క్యాలెండర్ లో ఫిబ్రవరి 8వ తేదీన షబ్-ఏ మెరాజ్ ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది.
అయితే ఈ ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా మార్చి పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 8 అంటే రేపు షబ్-ఏ మేరాజ్ పండుగ. ఈ పండుగ రోజును ముస్లింలు ఎంతో పవిత్ర రోజుగా భావిస్తారు. గద్వాల సీఐగా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ నిధులు నిర్వహిస్తున్న సిఐ శ్రీనివాసును వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడంతో ఆ స్థానంలో నాగల్ కర్నూలు జిల్లా నుండి బదిలీపై టాటా బాబును నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ టాటా బాబు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు గద్వాల్ సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది అభినందనలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ ఈ లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండల గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు సరైన మధ్యాహ్న భోజనంలో మెస్ సక్రమంగా పెట్టడం లేదని ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలోని గురుకుల పాఠశాల నుంచి ధరూర్ మీదుగా గద్వాల కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు వారిని ధరూర్ గ్రామ శివార్లో ధరూర్ పోలీస్ అధికారులు విద్యార్థులను నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. బాబు సరే సార్, కానీ మీరేమంటారు? మీ బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను సార్. అదే ఇప్పుడు నేను నాకు మాట్లాడతా మా డిమాండ్ చెప్పుకోవాలి. ఏమేమి కావాలో ఏమి కావాలో క్వాలిటీగా అడగండి. వాళ్ళు ఇస్తామంటారు ఏమంటారు చూడండి. ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇయ్యమంటే రేపు నువ్వు వెళ్ళిపో. ఎవరైతే అంటున్నారు ఇస్తామంటే ఎందుకు ఇంప్లిమెంట్ కాదు ఎప్పుడు నాకు కూడా ఎప్పుడు నేను ఉంటాను సార్. ఇవన్నీ ఓకే సార్, కానీ ఎన్ని రోజులు ఎందుకు ఇంప్లిమెంట్ అయ్యేది దానికి సార్ రిగ్రెట్ కావాలి. మాకు అది కావాలి సార్. మేము ఎన్ని రోజులు కాదు అది కూడా మాట్లాడతాం. అదే సార్ కూడా మాట్లాడుతున్నాం. మా ప్రిన్సిపల్ సార్ ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందన దీప్తి అనుమతించారు. కాగా కృష్ణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సభకు అనుమతి కోరుతూ బుధవారం జిల్లా ఎస్పీ చందన్ దీప్తిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామవత్ రవీందర్ కుమార్ నాయక్, నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీంద్ర సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందండి సైదిరెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, గోపి, సుంకిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఎస్పీని కలిశారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు మహోత్సవాల నిర్వహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మహేందర్ కుమార్, దేవస్థాన ప్రధాన అర్చకుడు పొత్తులపాటి రామలింగేశ్వర్ శర్మ మరియు ఇతర అధికారులు, అర్చకులు, చెరువుగట్టు ఎల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దిల్ రాజ్ శిరీష మరియు కుటుంబ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆశీష్ వెడ్డింగ్ కోసం ఆహ్వానాన్ని అందించారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎంఏ తెలుగు విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రసిద్ధ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం బుధవారం సందర్శించారు. అక్కడి చారిత్రక సాంస్కృతిక విశేషాలను, శిలా శాసనాల చెక్కడాలను తెలుసుకున్నారు. రానున్న వేసవి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ రోనాల్డ్ రోడ్స్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నగర అభివృద్ధి సమస్యలపై ఆయన తొలిసారి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జలమండలి అధికారులకు ఆదేశించారు. వేసవిలో తాగునీరు సక్రమంగా సరఫరా కాని ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.